అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 డీఏ, డీఆర్ బకాయిలు జమ అవుతున్నాయండి. జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే 2018 డీఏ, డీఆర్ అరియర్స్ అనేది జమ కాలేదో వారికి. మరి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2018 జూలై నెలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్లు ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ బకాయిలు జనవరి 14, 2026 నాటికే పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలలో జమ కావాల్సి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు చాలామందికి ఇంకా ఇప్పటికి కూడా ఆ నిధులనేది అందలేదు. గత 3 నెలలుగా తమకు రావాల్సిన సొమ్ము రాకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులైతే పడుతూ తీవ్రమైన ఆందోళనలు మరియు మానసిక వేదనలో ఉన్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం మరియు ట్రెజరీ విభాగం ఈరోజు ఒక కీలకమైన అప్డేట్‌నైతే మనకందించింది. అసలు ఈ జాప్యానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఏం జరుగుతోంది? మరియు పెన్షనర్లు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో మనము ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చర్చించుకుందాము. 2018 జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు ఇప్పటికే సుమారు 80% మంది పెన్షనర్లకు ప్రభుత్వం అందజేసింది సక్సెస్‌ఫుల్‌గా. అంటే మెజారిటీ ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నమాట 180 మందికి. కానీ మిగిలిన 120% మంది అంటే 120 మందికి కొన్ని సంక్లిష్టమైన సాంకేతిక కారణాల వల్ల మరియు అడ్మినిస్ట్రేటివ్ సమస్యల వల్ల ఈ నిధులు నిలిచిపోయాయన్నమాట. మరి ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు గత 20-25 రోజులుగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సాంకేతిక చిక్కులను పూర్తిగా తొలగించి పెండింగ్‌లో ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేసేలాగా ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. అధికారుల నిరంతర కృషి ఫలితంగానే ఈ ప్రక్రియ మే 4, 2026 నాటికి ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం అందుతోంది. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్ బిల్లులు మళ్ళీ జనరేట్ అవుతున్నాయా అనే శుభవార్త అనేది మనకు అందింది. మరి ఇది పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశమే కాబట్టి మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే ఈ బకాయిలనేది అందలేదో మనము లోతుగా కారణాలను విశ్లేషిస్తే ముఖ్యంగా విశాఖపట్నం మరియు సీతమ్మధార ట్రెజరీ పరిధిలో ఉన్న సుమారు 15,000 మంది పెన్షనర్ల డేటా ఎంట్రీ లేదా సర్వర్ సమస్యల వల్ల బిల్లులైతే ఆగిపోయాయన్నమాట. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారిలో కూడా చాలా మందికి సమస్యలైతే ఎదురవుతున్నాయి. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత వారి ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడము, లేదంటే వారసుల వివరాలు సరిగ్గా అప్డేట్ కాకపోవడం వల్ల ఈ బకాయిలనేవి నిలిచిపోయాయి. మరోవైపు డీడీఓలు బిల్లులను సబ్మిట్ చేసినప్పుడు కొన్ని అభ్యంతరాలు రావటము, వాటిని తిరిగి సరిచేసి పంపకపోవడం వల్ల గూడా కొన్ని జాప్యాలైతే జరిగాయి. ఈ రీజన్స్ వల్ల. కొందరు పెన్షనర్లు ఒక జిల్లా ట్రెజరీ నుండి మరొక జిల్లాకు బదిలీ కావటము, మరికొందరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ కావటం వల్ల వారి డేటా మైగ్రేషన్‌లో లోపాలు తలెత్తి బిల్లులు జనరేట్ కాలేదు. మరిక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 2018 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి 2 రకాల బకాయిలైతే రావాలి. ఉదాహరణకు డిసెంబర్ 2018లో రిటైర్ అయిన వ్యక్తికి జూలై నుండి డిసెంబర్ వరకు ఉద్యోగిగా డీఏ అరియర్స్ రావాలి. ఆ తర్వాత కాలానికి పెన్షనర్‌గా డీఆర్ అరియర్స్ రావాలి. ఇలాంటి వారి విషయంలో డీడీఓలు మరియు ట్రెజరీ అధికారులు విడివిడిగా బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ సమన్వయ లోపం వల్ల ఒక బిల్లు వచ్చి రెండో బిల్లు రాకపోవడం వంటి వింత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు మరియు ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్ గారు నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో పెండింగ్ బిల్లులు జనరేట్ అయ్యే ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు కనిపిస్తున్నాయి. కొంతమందికి 2 రకాల బిల్లులు అనేవి గూడా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినవి ఈ విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉండగా, మరికొంతమందికి ఒకే బిల్లు కనిపిస్తోంది. అయితే ఇంకా కొంతమందికి అసలు బిల్లులే కనిపించడం లేదు. ఇలాంటి వారు వెంటనే అప్రమత్తం కావాలి. ఎందుకంటే బిల్లులు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్నాయో వారికి ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నాయో వారికి మాత్రమే ఇప్పుడు నిధులు అనేది విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి
ప్రతి పెన్షనర్ మరియు సీఎఫ్ఎంఎస్ ఉద్యోగి ఒకసారి తమ లాగిన్ వివరాలతో స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యము. ఒకవేళ మీ బిల్లు జనరేట్ కాకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డీడీఓ గారిని లేదా సబ్ ట్రెజరీ అధికారిని నేరుగా అయితే వెళ్లి కలవండి. ట్రెజరీ సిబ్బంది మరియు డీడీఓ కార్యాలయ సిబ్బంది పెన్షనర్ల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలి. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులను తిరిగి ప్రభుత్వానికి పంపించి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూడాలి. సీఎఫ్ఎంఎస్ అధికారులు కూడా ట్రెజరీ అధికారులకు సరైన సమాచారం అందిస్తూ ఎక్కడ బిల్లులు ఆగిపోయాయో ఎప్పుడెప్పుడు మానిటర్ చేయాలి. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు కేవైసీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అధికారుల చర్యలు మరియు తాజా పరిణామాలను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల్లో అందరి ఖాతాల్లో గూడా వచ్చే వారం లోపల ఈ సొమ్మనేది క్రెడిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ స్థానిక ట్రెజరీ అధికారులు మీ విన్నపాన్ని పట్టించుకోకపోతే మీ ప్రాంతంలోని పెన్షన్ సంఘాల నాయకులు సలహా అయితే తీసుకోండి. అంటే మనకు పెన్షనర్ సంఘం సంబంధించిన నాయకుల దగ్గరికెళ్ళి వాళ్ళు ఏదైతే సలహా మేరకు మనము ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండి తమ హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని ఇతర పెన్షనర్ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ధైర్యాన్ని అయితే ఇస్తుంది. సో, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పూర్తి తాజా సమాచారము డీఏడీఆర్‌కి సంబంధించి. ఏదైతేనేమి ఇంకొక 20% మంది పెన్షనర్లు ఎవరికైతే జమ కాలేదో వారిలో సాంకేతిక కారణాలు ఉన్నట్లయితే ఒక వారంలో జమ అవుతాయి. లేదు బదిలీల వల్ల ఏమైనా మిస్ అయ్యున్నా, వేరే చోటికి బదిలీలై ఉన్నా, లేదా అకౌంట్ యాక్టివ్‌లో లేకపోయినా అటువంటి వాటివి ఇంకా పెండింగ్‌లోనే ఉంటాయి. అవి మనమే చేసుకుంటే తప్ప మన ద్వారానే క్లియర్ అవుతాయన్నమాట. సో, బిల్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.